నమస్కారం వీవర్స్. ద్రౌపది ధర్మ విజేతయా అధర్మ విజేతయా? ద్రౌపది గూర్చి ఈ విషయం గూర్చి చర్చ వచ్చినప్పుడు రకరకాల వ్యాఖ్యానాలను వివరణలను చాలామంది ఇస్తారు. వ్యాసుని భావార్థం ప్రకారం ముందుగా ఓడిపోయిన ధర్మరాజు బానిస రాజు చెప్పినట్లు చెయ్యాలి. అందుకే యజమాని చెప్పినట్లు బానిసైన ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టి ఓడాడు. కానీ తనది తన తమ్ములది అయిన ద్రౌపదిని కాదు, భార్యను కాదు, భర్తగా ద్రౌపదిని వడ్డి ఓడలేదు. బానిస ధర్మాన్ని చేశాడంతే. అందుకే ద్రౌపది ధృతరాష్ట్రుని వరాలడిగినప్పుడు తనని పణంగా పెట్టి ఓడలేదు కాబట్టి తన దాస్య విముక్తిని అడగలేదు.